చేర్చుకుంటే మరణపు వాసన తొలగిపోయింది, అంగలార్పు ఆనందమైంది. యేసు ప్రభుని చేర్చుకున్న ఇల్లు సమాజానికి కేంద్ర బిందువైంది, సమాజానికి ఆశీర్వాద కారణమైంది. మూడవది యేసుని చేర్చుకున్నందుకు ఈ ఇంటికి టోటల్ రక్షణ వచ్చింది. సమాజానికి కూడా దీవెన వచ్చింది. అంతే. యేసయ్య ఏ ఇంట్లోకి చేరినా, ఏ వ్యక్తి హృదయంలోకి చేరినా, ముందు వ్యక్తి హృదయంలో చేరితేనే తర్వాత ఇంట్లోకి చేరేది. ఆ వ్యక్తి ఈ 3 విషయాలలో ఇప్పుడు మనం చూచిన విధంగా ఉంటాడు. ఆ కుటుంబం ఈ 3 విషయాల్లో మనం చూచిన విధంగా ఉంటుంది. 1, ఆ ఇంటికి రక్షణ కలుగుతుంది. 2, ఆ ఇల్లు సమాజానికి కేంద్ర బిందువు అవుతుంది. 3, ఆ ఇల్లు తనకే గాక ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశీర్వాద కారణం అవుతుంది. 4, ముందు చెప్పిన ఆ ఇంట్లో ఏమేమి పోయినాయో అవన్నీ పోయి ఆ ఇంట ఆనందము, సంతోషము, స్తుతి, జీవపు వాసన వెదజల్లుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని చేర్చుకున్నటువంటి నివాసాలు ఎలాగా మారిపోయినాయి అనేదాన్ని మీకు చెప్పాను. మీలో చాలామంది ఇప్పటికే యేసు ప్రభుని చేర్చుకున్నారు. యేసు ప్రభుకి మీ హృదయాల్లో స్థలం ఇచ్చారు, మీ ఇంట్లో కూడా స్థలం ఇచ్చారు. నీతిమంతుల గుడారాల్లాగా అయిపోయినాయి మీ గుడారాలు. కడగబడిన గుడారాలు, పరిశుద్ధపరచబడిన గుడారాలు, విమోచింపబడినటువంటి పరిశుద్ధుల నివాసాలు అయిపోయినాయి మీ